ఫ్లాప్లు నితిన్కి అలవాటే. అలాగే కంబ్యాక్ కావడం కూడా కొత్తేమీ కాదు. కానీ ఈసారి మాత్రం ఎందుకో డల్ అయ్యాడు. కమిట్ అయిన చిత్రాలను వదిలేసుకోవడమే కాదు, తనకు అచ్చొచ్చిన దర్శకుడితో సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో క్లారిటీ లేదు. ఇప్పుడు మరో సెన్సేషనల్ డైరెక్టర్ ని లైన్ లో పెట్టాడట. అతడెవరో చూద్దామా? ఫ్లాప్లు వచ్చిన ప్రతిసారి బౌన్స్ బ్యాక్ కావటం నితిన్ కి బాగా తెలుసు. సై తర్వాత డజన్ ఫ్లాప్లు వచ్చినప్పుడే వెనకడుగు వేయని నితిన్ ఈ మధ్య 6-7 డిజాస్టర్స్ వచ్చాక డైలమాలో పడిపోతున్నట్లు కనిపిస్తున్నాడు. ఈ ఏడాది రాబిన్ హుడ్, తమ్ముడు లాంటి ఝలక్స్ తగిలాక మరో సినిమాని సెట్ చేయలేదు నితిన్. అయితే నాని నుండి వచ్చేసిన ఎల్లమ్మను లైన్ లో పెడతాడన్న టాక్ నడిచింది. డైరెక్టర్ వేణు కూడా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ తమ్ముడు ఫ్లాప్ ఈ ప్రాజెక్ట్ పై దెబ్బేసినట్లే కనిపిస్తోంది. దీంతో ఎల్లమ్మ ప్రాజెక్ట్ నితిన్ నుండి బెల్లం కొండకొచ్చిందన్న టాక్ నడుస్తోంది. ఎల్లమ్మ ఎవరి దగ్గరకు వెళ్లినా నితిన్ చెయ్యట్లేదని మాత్రం గట్టి సమాచారం. ఈ ప్రాజెక్టు సంగతి పక్కన పెడితే తనకు భారీ డిజాస్టర్స్ వచ్చిన టైంలో ఇష్క్తో గట్టి కంబ్యాక్ ఇచ్చిన విక్రమ్ కుమార్ తో ఓ స్పోర్ట్స్ డ్రామాను చేస్తున్నాడు నితిన్. స్వారీ టైటిల్ పరిశీలనలో ఉంది. పూజా హెగ్డే కన్ఫర్మ్ అన్న టాక్ నడిచింది. కానీ ఇది పట్టాలెక్కిన దాఖలాలు లేవు. అలాగే శ్రీను వైట్లతో సినిమా అంటూ రూమర్స్ వచ్చాయి. ఆ న్యూస్ గాసిప్ గానే మిగిలిపోయింది. కానీ ఇంతలో మరో యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. లిటిల్ హార్ట్స్ ఫేమ్ సాయి మార్తాండ్ నితిన్ కి కథ చెప్పాడని లేటెస్ట్ బజ్. ప్రెజెంట్ లిటిల్ హార్ట్స్ హిట్ తో సాయి మార్తాండ్ కు ఆఫర్స్ భారీగానే వస్తున్నాయి. అందులో భాగంగానే జయం హీరోకి స్టోరీ నరేట్ చేశాడు అన్నది టాక్. గతంలో 90s ఫేమ్ ఆదిత్య హసన్ దర్శకుడు కూడా నితిన్ తో వర్క్ చేయాలని చూశాడు. కానీ శ్రమ వృధాగా మారింది. మరి ఇప్పుడైనా సాయికి నితిన్ ఓకే చెప్పి ఫ్యాన్స్ ని ఖుషి చేస్తాడేమో చూడాలి. భీష్మ తర్వాత హిట్టే చూడని నితిన్ నెక్స్ట్ కంబ్యాక్ మూవీ ఏదవుతుందో.